ఎంతో రుచిగా పుల్ల పుల్లగా కమ్మగా ఉండేటువంటి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకోబోతున్నామండి. దాని గురించి బాణల్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటున్నాము. నేను పచ్చిమిర్చి కొంచెం పండిన వెరైటీ తీసుకున్నాను అనమాట, బాగుంటుంది. వీటిని పక్కకు తీసేసుకుని అదే బాణల్లో పోపు చేసేసుకుంటామండి. పచ్చ దంచుకుని వెల్లుల్లి, కరివేపాకు, అదే విధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా వేసామా లేదా అన్నట్టు మెంతులు, ఎండుమిర్చి వేసేసుకుని దూరగా మనం మంచిగా ఫ్రై చేసేసుకుంటాము. మంచిగా వేగిపోయిందండి పోపు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఈ మాత్రం మామిడికాయకి నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఒక 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటాము. తర్వాత దీంట్లో మనం వేపించి పెట్టుకున్నటువంటి మిర్చి, తర్వాత మామిడికాయ ముక్కలు వేసేసుకుంటాము. అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటాము. ఒక పావు గ్లాస్ వాటర్ వేసేసుకుని కోర్స్ గా గ్రైండ్ చేసేసుకుంటామండి. పచ్చడి గ్రైండ్ అయిపోయి రెడీగా ఉంది. ఇంకా దాంట్లో మనం వేపించి పెట్టుకున్నటువంటి పోపు వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాం. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఎంతో రుచిగా ఎంతో ఎమ్మిగా ఉండేటువంటి బెండకాయ వేపుడు గురించి బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుని అది వేగిన తర్వాత టీ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కారం, ఈ విధంగా చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మంచిగా ఆ పోపు, ఉప్పు, కారం పట్టేలాగా మొత్తం మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మళ్ళా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకుని కాసేపు వేగనేస్తామండి. మనము బెండకాయ వేపుని అస్తమానం కూడా కదుపుతూ ఉండకూడదు అనమాట, జిగురు అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి పొడిగా ఉండటానికి మనము లెమన్ ని స్క్వీజ్ చేస్తాం అనమాట. అంటే నిమ్మరసము కొంచెం యాడ్ చేస్తామండి. దానివల్ల మనకి గమ్మినెస్ ఉండదు, పొడిగా వస్తుంది. చక్కగా వేగిపోయిన తర్వాత ఇంకా మనం వేపించి పెట్టుకున్నటువంటి పల్లీని దించేసే ముందు వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇంకా మనము కింద స్టవ్ ఆఫ్ చేసేస్తామండి. చూసారా, పర్ఫెక్ట్ గా వేగిపోయింది. ఇంకా మనము సర్వింగ్ డిష్ లోకి తీసి వేడిగా సర్వ్ చేసేయడం. చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఈ అరటికాయ ఇగురు రెసిపీ చాలా సింపుల్ గా అయిపోతుందండి, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. బాణాలు పెట్టేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 3-4 పచ్చిమిర్చి స్లిట్ చేసింది, ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసింది, కొంచెం కరివేపాకు వేసుకుని అది చక్కగా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లో మనం 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకుంటాము. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటామండి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ నిండా వెట్ మసాలా ముద్ద వేసుకుంటాం అనమాట. దీంట్లో అల్లం, వెల్లుల్లి, తర్వాత ధనియాలు, జీలకర్ర, 2 లవంగాలు, ఒక ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క కలిపి గ్రైండ్ చేసింది అనమాట. ఇది చక్కగా వేగుతూ ఉండగా ఒక అరటికాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటామండి. అది వేసేసుకుంటాము. వేసేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుంటాము. ఇక్కడ కారం అనేది మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, మీరు తినే కారం బట్టి. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక్క 2 నిమిషాల పాటు ఆ విధంగా మగ్గించుకుంటామండి. మగ్గిన తర్వాత మనము ఇక్కడ చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసేసుకుంటాం అన్నమాట. యాడ్ చేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటామండి. ఇంకంతే, అరటికాయ ఇగురు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. పైగా చేసుకోవడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా, ఎంతో కమ్మగా, ఎంతో ఫ్లేవర్ఫుల్ గా ఉండేటువంటి వెజిటబుల్ సాంబారు రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఇంకా ఆ రెసిపీ గురించి నేను ఫస్ట్ ప్యానెల్ పెట్టేసుకున్నానండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని దాన్ని ఫ్రై అవనిస్తున్నాను. ఆ పోపు మంచిగా వేగుతూ ఉండగా మనం ఇక్కడ ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటామండి. అదేవిధంగా ఒక టీ స్పూన్ కారం వేసేసుకుంటాము. వెంటనే మనం ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు, అదేవిధంగా టమాటా చీలికలు, మునక్కాయలు, ఇంకా బెండకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, అదేవిధంగా క్యారెట్ ముక్కలు వేసేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వెజిటబుల్ పీసెస్ అన్ని కూడా ఉడకడానికి వీలుగా నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ యాడ్ చేశానండి. తర్వాత పీల్ తీసుకొని చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి చిలకడ దుంపలు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ముక్కలన్నీ ఉడికే వరకు ఉడికించుకుంటామండి. ఇంకా తర్వాత మెదిపి పెట్టుకున్నటువంటి పప్పు, స్మాల్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. ఇంకా కమలా సైజ్ చింతపండు నానబెట్టుకుని దాని నుంచి తీసినటువంటి చింతపండు గుజ్జు, రుచికి సరిపడా సాల్ట్, అదేవిధంగా ఒక గంట నిండా మనము సాంబార్ పొడి తీసుకుంటామండి. అది వేసేసుకున్నాము. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని 2 టీ స్పూన్లు బెల్లం పొడి, అదేవిధంగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ అవనిచ్చి ఇంకా దించేసే ముందు ఒక కప్పు కొబ్బరి వేసుకుని దించేసుకుంటాము. ఆ వేడికి కొబ్బరి మగ్గిపోతుందండి. సాంబార్ రెడీ అయిపోయిందండి సర్వ్ చేయడానికి. దీని కాంబినేషన్ లో ఏదైనా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.